పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించిన సమాజం కూడా పరిశుభ్రంగా ఉంటుందని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కె విజయకుమారి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం నందు ఐసీడీఎస్ కాకినాడ రూరల్ సీడీపీఓ వై లక్ష్మి ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కె విజయకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరియు ఈ వ్యర్థాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించిన సమాజం కూడా పరిశుభ్రంగా ఉంటుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ రామకృష్ణ, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎన్ పద్మశ్రీ, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాము ప్రతి ఒక్కరూ కూడా అవేర్నెస్ కల్పించుకొని, అలాగే ప్రతి గ్రామంలో ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా ఈ ప్రోగ్రాం అన్నది ఈరోజు చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎంతోమంది తల్లులకి అవేర్నెస్ అన్నది కల్పించడం జరుగుతుంది. దానివల్ల ఈ వేస్ట్ మెటీరియల్ అన్నది మన ఇంట్లో లేకున్నా మనం శుభ్రం చేసుకొని దానివల్ల ఈ వేస్ట్ వల్ల కారణకమైన అనేక వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఈ అవేర్నెస్ క్యాంప్ అన్నది ప్రతి గ్రామంలో ప్రతి అంగన్వాడీ సెంటర్లో చేయమని మనం అందరికీ సూచించడం జరిగింది. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇది జనవరి నెల నుండి స్టార్ట్ అయింది. ఇది ప్రతి నెల 3వ శనివారం నాడు ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈనాడు ఈ వేస్ట్ నుండి రీసైక్లింగ్ కార్యక్రమాన్ని ఎలా చేయాలి, ఈ వేస్ట్ని ఎలా పోగు చేయాలి, అలాగే పంచాయతీలలో వీటి మీద ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు వచ్చే అనేక వ్యాధుల్ని మనం విశ్లేషించుకుంటే ఆ వ్యాధుల్లో ఎక్కువ కారణం 80% కేవలం అశుభ్రత అనే అంశంపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వారి ఫ్యామిలీలో వారి కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా శుభ్రత అనే అంశం పైన శ్రద్ధ చూపి వారి ఇంటిని వారు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే సమాజం అనుకోకుండా దానికదే పరిశుభ్రతగా తయారవుతుంది. అలా ప్రతి గ్రామం పరిశుభ్రతగా ఉన్నట్లయితే మనకి వచ్చే వ్యాధుల్ని మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. వాటిలో ముఖ్యంగా ప్రజెంట్ సమాజంలో క్యాన్సర్ అనేది ఎక్కువ విలయతాండం చేస్తుంది. క్యాన్సర్ అనేది ముఖ్యంగా ప్రజలుగా తెచ్చుకున్న వ్యాధి అనే నా ఆలోచన. దీనిలో ముఖ్యంగా మన ఇంట్లో ఉన్న ఈ వేస్ట్ ఏదైతే ఉందో మన పాడైపోయిన సెల్ ఫోన్స్ కానీ, పాడైపోయిన కంప్యూటర్స్ కానీ, అలాగే వైర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బయటికి తీసి మన పంచాయతీ వాళ్ళకి అప్పచెప్పినట్లయితే దాని నుండి రీసైకిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యర్థాలన్నీ పెరిగిపోతుంటే ఎన్ని కోట్ల టన్నులు వ్యర్థాలుగా పెరిగిపోయి అవి సమాజానికి చాలా హాని చేస్తుంది. అలాగే భూమిలో కూడా అవి ఇంకని కారణంగా కూడా భూమికి పర్యావరణానికి కూడా చాలా హాని చేస్తుందని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.